హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాకినాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లల మామిడి గుడి చూడడానికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. ఈరోజు రథసప్తమి సందర్భంగా మనం దర్శనానికి వెళ్తున్నాం. మనం వెళ్ళే దారిలో గొల్లల మామిడిలో కోదండరామ ఆలయం ప్రారంభంలో మనకి కనిపిస్తుంది. ఇదే ఆలయం. ఈ ఆలయం వచ్చి చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు. ఇలా కొంచెం ముందుకు వెళ్తే కనుక సూర్యభగవాన్ ఆలయం మనకు వస్తుంది. మామిడాడ ఊరు చాలా బాగుంటుంది. చాలా అందమైన ప్రదేశం. చాలా చక్కటి వాతావరణం కలిగి ఉంటుంది. రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి. ఈ మామిడాడలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు 2 ఉన్నాయి. ఒకటి కోదండరామ ఆలయం, రెండవది ఉషాఛాయ సూర్యనారాయణమూర్తి దేవాలయం. ఇదే సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం ఇది. ఇక్కడ సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద సరాసరి వచ్చి పాదాలను తాకుతాయి. పురాణాల ప్రకారం సూర్యుడు కశ్యప ప్రజాపతి మరియు అదితి కుమారుడు. అందుకే సూర్యుడిని ఆదిత్యాన్ని కూడా పిలుస్తారు. ఈ ఆలయం నిర్మాణంలోకి వస్తే కనుక 1902 నుంచి 1920 వరకు ఆ ప్రాంతం జమీందారు కొవ్వూరు బసిరెడ్డి గారు నిర్మాణంలో చేపట్టడం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఆలయం అరసవెల్లి తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన 2వ సూర్య భగవాన్ దేవాలయం ఇది. ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాళ్ళు శుభ్రం చేసుకొని లోపలికి మన దర్శనానికి అయితే మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయం రాజగోపురం సుమారు 170 అడుగులు ఎత్తులో ఉంటుంది. వందలాది దేవతామూర్తులు శిల్పాలతో ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయంగా నడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రథసప్తమి అలాగే భీష్మ ఏకాదశి అత్యంత వైభవంగా ఎంతో ఘనంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా తండలు వచ్చి ఇక్కడ గొల్లల మామిడి సూర్యభగవాన్ స్వామి యొక్క పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ భక్తుల రద్దీ ఆదివారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయాన్ని గోపురాల మామిడి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం దర్శనానికి అయితే మనం లోపలికి వెళ్తున్నాం. ఫ్రీ దర్శనం ఖాళీగా ఉందని ఖాళీగా ఉన్న లైన్లో నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు సూర్య భగవాన్ స్వామి ఆలయ ముఖద్వారం నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ముందుగా విఘ్నేశ్వర స్వామి తెలుసుకుని లోపలికి మనం వెళ్ళాలి. వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడున్న సేవకులు నామాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఇది స్వామివారి ధ్వజస్తంభం. ఆలయ కమిటీ వారు భక్తులకు ఇబ్బంది లేకుండా లైన్లోనే కొబ్బరికాయలు కొట్టే విధంగా ఏర్పాటు చేశారు. రథసప్తమి పురస్కరించుకుని వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మన స్వామిని దర్శనం చేసుకోవాలి. మనకు సూర్య భగవాన్ స్వామి ప్రత్యక్ష దైవం. మనకు ఎవరు కనిపించినా కనిపించబోయిన సూర్యుడు తెల్లాలేస్తే మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు.
ఆయన్ని ప్రతి ఆదివారం కనుక ఉదయం లేవగానే మన ఇంట్లో పూజ చేసుకోకపోయినా సూర్యభగవాన్ చూసి నమస్కారం చేసుకొని ఆదిదేవ నమస్తభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తభ్యం ప్రభాకర నమోస్తుతే అనే మంత్రం జపించుకుని సూర్యనామూర్తి కనుక పూజ చేస్తే కనుక ఆ మంత్రం జపిస్తే అందరికీ కూడా ఆయురారోగ్యాలు అయితే మనకు కలుగుతాయి. గొల్లలమాడ సూర్యభగవాన్ ఒక దేవాలయంలో ఆలయ ప్రాంగణం చాలా సుశాలంగా ఎంతో విశాలంగా వచ్చిన భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ 2 గోపురాల మధ్య సూర్యుడు ఉదయించాడు. ఇక్కడ తాబేళ్ళు ఎన్నో సంవత్సరాల వయసు ఉన్న తాబేళ్ళు ఇక్కడ మనకి ఈ దేవాలయాలు అయితే మనకి కనిపించాయి. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం విధాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడా భోజనం చేసే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు కమిటీ వారు. స్వామివారిని చూడవచ్చు మీరు ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.